ఛానల్ వైజాగ్ అఫీషియల్. దిస్ ఇస్ ప్రియా అండ్ ప్రియాంక. సో మీరు మా అన్ని వీడియోస్ చూస్తున్నారా? చూడకపోతే ఈ వీడియో అయితే చూడండి. కానీ మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోగా ప్లీజ్ టు సబ్స్క్రైబ్. సో ఎస్, మీరు అందరూ ఎలా ఉన్నారు? అయితే బాగున్నాం, కొంచెం హడావిడిలో ఉన్నాం. అండ్ అందుకే తెలిసిందే కదా అక్క పెళ్ళి. సో అక్క పెళ్ళి వల్ల ఆబ్వియస్లీ కొంచెం బిజీగానే ఉంటాము, ఖాళీ అయితే ఉండదు కూడా. ఇప్పుడు నేను ఏం మాట్లాడుతుందో నాకు అర్థం కావట్లేదు, ఎందుకంటే ఫటాఫట్గా ఇంటికి వచ్చి కొంచెం రెడీ అయిపోయి వెళ్ళే ముందు ఇప్పుడైతే నేను క్విక్ గా ఫేస్ వాష్ చేసుకొని రెడీ అవుతాను. అండ్ మీ అందరికీ తెలిసిందే, నేనైతే హిమాలయన్ బ్యూటిఫైయింగ్ నీమ్ ఫేస్ వాష్ ని యూజ్ చేస్తున్నాను. ఇంతకు ముందు వీడియోస్ లో కూడా మీకు ఆల్రెడీ హిమాలయ ప్యూరిఫైయింగ్ నీమ్ ఫేస్ వాష్. ఇందులో 100% న్యాచురలీ డిరైవ్డ్ నీమ్ ఉంటుంది. పింపుల్స్ని తగ్గించడానికి ఇది క్లినికలీ ప్రూవెన్ కూడా. ఫస్ట్ వాష్ నుండి 99.9% పింపుల్స్ కాజింగ్ బ్యాక్టీరియాని చంపేస్తుంది. ఇది వాడడం చాలా సింపుల్. జస్ట్ మీ ఫేస్ని వెట్ చేసి కొంచెం ఫేస్ వాష్ని అప్లై చేసి సర్క్యులర్ మోషన్లో జెంటల్గా మసాజ్ చేయడమే. వాటర్తో క్లీన్ చేస్తే చాలు. బెస్ట్ రిజల్ట్స్ కోసం డైలీ 2 times యూజ్ చేయండి. ఇది సోప్ ఫ్రీ, పారాబెన్ ఫ్రీ అండ్ pH ఫ్రెండ్లీ. సో స్కిన్ పైన చాలా జెంటల్గా ఉంటుంది. అండ్ ఇది ఇండియాలో నంబర్ 1 ఫేస్ వాష్. 1 కోటి పైగా అమ్మాయిలు దీన్ని ట్రస్ట్ చేస్తున్నారు. అండ్ అలానే ఈ ప్రోడక్ట్ వచ్చేసి మనకైతే అమెజాన్, నైకా, ఫ్లిప్కార్ట్ అండ్ హిమాలయన్ వాళ్ళ వెబ్సైట్ అండ్ యాప్లో కూడా అవైలబుల్గా ఉంది. లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేసాను, వెళ్ళి చెక్ చేసేయండి గాయస్. సో ఫేస్ వాష్ అయితే చేసేసుకున్నాను, నేను ఫ్రెష్ కూడా అయిపోయాను. ఈ డ్రెస్ లో నేను మరీ మూవ్ అయిపోతాను, ఎందుకంటే మనకి కాబట్టి నేను ఇంకా వెళ్ళిపోవాలి. బోట్లు అవన్నీ తీసుకొని అండ్ సామాన్లు అవన్నీ చెప్పారు. సో అవన్నీ కూడా ఫోన్ చేసి మళ్ళీ తీసుకెళ్ళి మర్చిపోయాను అంటే ఏమో మర్చిపోయినా ఆబ్వియస్లీ కామన్ కనుక. సో అవన్నీ మళ్ళీ మేము పట్టుకొని వెళ్తాము. అండ్ రిసెప్షన్ కేక్ అవన్నీ అయితే మేము మా ఫ్రెండ్స్ అన్ని చూసుకుంటాము. సో ప్రెసెంట్ అయితే ఇంపార్టెంట్ బోర్డ్ కాబట్టి మేము బోర్డు అయితే పట్టుకెళ్తాము, ఎందుకంటే రిసెప్షన్ టైంకి పియా మేబీ బోర్డు వేసుకోదు, బట్ పెళ్లికి ముహూర్తానికి అయితే కంపల్సరీగా బోర్డు వేసుకుంటుంది. సో అందుకనేసి ముందుగానే తీసుకెళ్ళిపోవడం బెస్ట్ కదా, ఎందుకంటే రిసెప్షన్కి మళ్ళీ పెళ్లికి అంత టైం ఉండదు. నైట్ పెళ్లి కాబట్టి మళ్ళీ మేము ఆ నైట్కి వచ్చి గోల్డ్ ఇప్పుడు అవన్నీ తీసుకోవడం కష్టం కాబట్టి అదేంటి కాలు గోల్డ్ సంపాదం అంటారు కదా, అది అయినాక మళ్ళీ ఇంటికి వచ్చాము, ఇంటికి వచ్చి తీసుకెళ్ళండి. సో ఇప్పుడైతే ముందు కూడా రెడీగా ఉన్నాను, జస్ట్ అవన్నీ పట్టుకున్నాను. అంటే బ్యాగ్స్ మళ్ళీ రెడీ చేసుకొని వచ్చుకున్నాము. వీడియో ఆపేసి లైక్ మిగతా వీడియో అంతా కంటిన్యూ అవుతుంది, అది అంతా చూడండి. అండ్ అంతవరకు వీడియో చూస్తుంటాను. ఫటాఫట్గా ఇంటికి వచ్చి కొంచెం రెడీ అయిపోయి ఆ తర్వాత ఇంట్లోనే యాక్చువల్లీ బంగారం అంటే అక్క పెళ్లి బంగారం మొత్తం కూడా ఇంట్లోనే ఉంచామన్నమాట. మేము ఫంక్షన్ హాల్కి తీసుకోలేదు, ఎందుకంటే అక్కడికి వెళ్ళాక మనం వేరే పనుల్లో బిజీగా ఉంటాం కదా. సో ఏదైనా మిస్ అవ్వచ్చు, లేదంటే అలా అక్కడ ఉండండి, లేదంటే రూమ్ తాళం వేసుకొని అదంతా చాలా క్లమ్జీ అయిపోతుందేమో అనేసి మేము ఏం చేసామంటే ఎక్కడో కాదు కదా, ఇక్కడ నుంచి అంటే ఒక 15 km కదా హౌస్ మనకి ఫంక్షన్ హాల్ నుంచి. సో మనం ఏం చేద్దామంటే ఇంట్లోనే బంగారం ఉంచుకున్నాము. పెళ్లికి ఒక కొంత సేపు ముందు మనం వచ్చి రిమైనింగ్ గోల్డ్ ఏమైనా కావాలి అన్నమాట ఫంక్షన్ హాల్కి తీసుకెళ్తామని అనుకున్నాం. బట్ నేను చేసి మిస్టేక్ అది, ఎందుకంటే ఆల్రెడీ రిచువల్స్ అన్నీ ఉంటాయి కదా, మనకి అవన్నీ ఒకటి అవుతున్నప్పటికీ టైం సరిపోవట్లేదు. ఇప్పుడు మేము రన్నింగ్ అవుట్ టైం మాకు లేదు. సో రన్నింగ్ అవుట్ ఆఫ్ టైం. సో మా దగ్గర ఇప్పుడు టైం లేదు. మేము ఫటాఫట్గా అన్ని చేసుకొని తర్వాత అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి రెడీ అయ్యి, అంటే కొంతమంది అక్కడ రెడీ అవుతున్నారు, కొంతమంది ఇక్కడ. నేను ఇక్కడ రెడీ అవును, జస్ట్ తోడొచ్చాను బంగారం అంటే గోల్డ్ అవన్నీ తీసుకోవడానికి మమ్మీ వాళ్ళతోని. బట్ కొంచెం ఫేస్ వాష్ అవన్నీ చేసుకొని అంటే జస్ట్ ఫ్రెష్ అప్ అయితే ఇక్కడే అయిపోతాను. మేకప్ అంతా అక్కడ మేకప్ ఆర్టిస్ట్ వాళ్ళందరూ ఉన్నారు కాబట్టి నేను అక్కడికే మేకప్ అండ్ సెప్ అయితే అక్కడే వెళ్తాను. ఇక్కడ జస్ట్ నేను మమ్మీ వాళ్ళు వచ్చారు కాబట్టి నేను వాళ్ళతో పాటు వచ్చాను అంతే. అండ్ అక్క వాళ్ళు చాలా మంది రిలేటివ్స్ అందరూ కూడా అక్కడనే ఉన్నారు. మేము మాత్రమే వచ్చాము, మమ్మీ నేను కొంతమంది ఇంటికి వచ్చాము. సో ఎస్, ఐ డోంట్ నో ఎలా అవుతుందో ఏంటో, నేను వెళ్ళేసరికి హౌ ఇట్స్ గోయింగ్ టు బి, ఐ డోంట్ నో. సో ఎస్, ఏదో చెప్తాను అనుకున్నాను రాసినట్టు. యా, అంతా బాగా జరగాలి, అంతా బాగుండాలి అయితే నేను అనుకుంటున్నాను. ఆబ్వియస్లీ అంతా బాగుంటుంది. ఇప్పుడైతే నేను ఇంకా ఫాస్ట్ ఫేస్ వాష్ చేసుకుంటాను. ఆ తర్వాత జస్ట్ నార్మల్గా ఇప్పుడు నేను ఏ డ్రెస్ వేసుకున్నా ఆ డ్రెస్కొని ఇంక వెళ్ళిపోతాను, ఎందుకంటే మళ్ళీ టైం వేస్ట్ చేయడం. ఇక్కడ డ్రెస్ మార్చుకుని మళ్ళీ అక్కడికి వెళ్ళి మార్చుకుని
సో అక్కడంతా కాదు, ఇక్కడే మార్చుకుని ఇక్కడే చేంజ్ చేసి ఇక్కడ ఏం చేంజ్ చేసుకోవడం అక్కడే చేంజ్ చేసుకుంటాం, టైం వేస్ట్ చేయకూడదు కాబట్టి ఇప్పుడు కూడా. సో ఇంకా లేట్ చేయకుండా రిసెప్షన్లోకి అయితే వెళ్ళిపోదాం. ఎంట్రన్స్ అయితే మా డాడీ ఇలా చేయించారు అండ్ ఇది లోపలికి వెళ్తున్న వే అనమాట. నిజంగా సూపర్గా చేయించారు మా డాడీ. మొత్తం ఇదంతా కూడా మా డాడీ ప్లానింగ్ ఇవంతాని, ఇలానే ఉండాలి, ఇలా కావాలి అని చెప్పి అన్నారు. సో నేను ఎలా వస్తుందా అని అనుకున్నా, బట్ యాక్చువల్లీ ఇదంతా ఈ డెకార్, మండపం, ఈ ఫంక్షన్ హాల్ అంతా కూడా బయట ఫంక్షన్ హాల్ చేసుకుందాం, అంటే ఓపెన్గా చేసుకుందామని ప్రియాంక ప్లాన్ అనమాట. స్టార్టింగ్ నుంచే తను బయట చేస్తే బాగుంటుందని చెప్పింది. సో నాకు కూడా అలానే ఇష్టం, ఫంక్షన్ హాల్ కన్నా ఓపెన్ చేసుకుందాం, బికాజ్ ఎంగేజ్మెంట్ ఎలాగో మేము ఫంక్షన్ హాల్లో చేసుకున్నాం కదా అని చెప్పి. కానీ ఒక్కటి బాత్రూమ్ చాలా భయం ఉండేది, వర్షం ఎక్కడైనా పడుతుందేమో అని. అండ్ కాల్గూరు సంబరం అయ్యేసరికి చాలా లేట్ అయిపోయింది. అండ్ మార్నింగ్ ఊరేగింపు అయ్యేసరికి లేట్ అయింది, దాని తర్వాత అది లేట్ అయింది, ఇంకా రిసెప్షన్కి వెళ్ళేసరికి నాకు ఇంకా లేట్ అయింది. రిసెప్షన్ అంటే లైక్ వెడ్డింగ్ బిఫోర్ పెట్టారు, యాక్చువల్లీ ఇది పెట్టకపోయి ఉంటే బాగుంది అనిపించింది నాకు. తర్వాత నాకు రెడీ అయ్యే ఒక 2 hours పట్టింది అనుకుంటా. సో ప్రియాంక కూడా రెడీ అవ్వడానికి వెళ్ళింది. అండ్ అలానే నా గోల్డ్ అనేది కూడా ఇంట్లో ఉండిపోయింది. సో ముందు తెచ్చేసుకోవాల్సింది, అది ఒక మిస్టేక్. అసలు ఎన్ని మిస్టేక్స్ అయ్యాయంటే అసలు చెప్పలేను. నాకు కోపం మూడ్ ఆఫ్ అయిపోయినా కూల్ డౌన్, కామ్ అనుకుని ఉన్నా. ఇంకా వెడ్డింగ్ అయితే నేను మీకు నెక్స్ట్ పార్ట్స్లో చెప్తాను. సో అంతా అంటే కొన్ని అరేంజ్మెంట్స్ అన్నీ చాలా బాగా జరిగాయి, కొన్ని చూడాల్సినవి మాత్రం అస్సలు బాగా చూడలేదు. ఇంతకీ నా డ్రెస్, తేజ డ్రెస్ ఎలా ఉందో కమెంట్స్లో చెప్పండి. సో తేజకి డ్రెస్ మా మమ్మీ తీశారు అండ్ నా డ్రెస్ అయితే మేమే తీసాము. సో ఆల్రెడీ షాపింగ్కి వెళ్ళినప్పుడు చూపించాం కదా తేజ డ్రెస్. యాక్చువల్లీ ఫస్ట్ నా కోసం తీసుకుందామని చెప్పి వెళ్ళాం, బట్ అక్కడ ఇంకా తేజకి సెట్ అయిపోతే ఇది బాగుంది కదా తేజకి అని చెప్పి ఇంకా ఇది తేజకి అయితే తీసుకున్నాం. సో లాస్ట్ వరకు మాకు ఇంకా తన డ్రెస్ మీద తనకి దుపట్టా అనేది మాకు సెట్ అవ్వలేదు తేజ దాని మీద. చాలామంది అడిగారు కూడా అక్క స్లీవ్లెస్ ఎందుకు వేసుకున్నామని. యాక్చువల్లీ నేను పర్ల్స్ లాగా పెట్టించుకుందాం అనుకున్నా, అవి కూడా అన్నీ సెట్ చేసుకున్నాం, బట్ తెలుసు కదా మనకి టైంకి ఏది జరగదని చెప్పి. సో ఎండ్ టైం వరకు కూడా మాకు ఫస్ట్ థింగ్ ఏంటంటే డ్రెస్ అనేది అతను చాలా లేట్గా డెలివరీ చేశారు మాకు. సో జస్ట్ మ్యారేజ్కి 2 days బిఫోర్ అనుకుంటా. ఇంకా మ్యారేజ్ 2 days బిఫోర్ అంటే మాకు చాలా హడావిడి, ఇంకా అసలు నాకు డ్రెస్ ఎక్కడుందో కూడా నాకు తెలియదు, అంత బిజీ ఉండేటోళ్ళమి. సో నేను హ్యాండ్స్కి అవి పెట్టించుకుందాం అనుకున్న టైం కూడా మాకు ఇంకా టైం సరిపోలేదు. బట్ తేజకి చెప్తే తేజ అన్నాడు లేదు ఇలా కూడా బాగుంది, ఇలానే వేసుకో ప్రాబ్లం లేదు అని అన్నాడు. అండ్ మా ఇంట్లో కూడా ఓకే ఇంక మరి తప్పదు, ఇంక ప్రాబ్లం ఉన్నా లేకపోయినా వాట్ ఎవర్, ఇంకా అక్కడ ఏ టైంకి ఇంక ఏటు ఉంటే ఇంకా అది వేసుకోవాల్సిందే కాబట్టి ఇంకా ఇదే వేసేసుకున్నా. బట్ నేను స్టోన్స్ లాంటివి హ్యాండ్కి పెట్టించుకుందాం అనుకున్నా, అది ఉంటే ఇంకా చాలా బాగుంది నా లెహంగా. నాకైతే చాలా చాలా నచ్చింది. నేను డ్రెస్సెస్ మాత్రం నాకు నచ్చి నేను ఓకే ఇలానే కావాలనుకొని కరెక్ట్గా తీసుకున్నా అనిపించింది నాకు. మొత్తంలో నా డ్రెస్ అండ్ నా రిసెప్షన్ మేకప్ లుక్ కూడా నాకు నచ్చింది అనమాట, బాగా చేశారు ఆమె. కానీ నిజం చెప్తున్నా చాలా అంటే చాలా టైం వేస్ట్ అయింది మాకు. అందులో డిస్కషన్లో ఒకటి, గొడవలు ఒకటి, తర్వాత మాటలు ఇంకా ఎన్నో జరిగాయి. బట్ అంటే గొడవలు కాదు, జస్ట్ ఆర్గ్యుమెంట్స్ లాంటివి. ఇంతకీ ఫంక్షన్ హాల్ ఎలా ఉందో కమెంట్స్లో చెప్పండి. అండ్ ఇక్కడైతే ఇంకా మాకు ఎంట్రన్స్ వీడియోస్ అన్నీ అయితే తీస్తున్నారు. యాక్చువల్లీ ఇక్కడంతా వాయిస్ ఓవర్ ఎందుకు ఇస్తున్నా అంటే మొత్తం మ్యూజిక్ ఉండేది, మొత్తం సాంగ్స్, దానివల్ల ఇక్కడ మొత్తం వాయిస్ ఓవర్ ఇస్తున్నాం. అండ్ ఎంట్రన్స్ అయితే ఇలా ప్లాన్ చేశారు. యాక్చువల్లీ ఇవన్నీ వీడియోస్ కూడా నేను ఇన్ని డేస్ నుంచి కలెక్ట్ చేసుకొని తెచ్చుకొని పెట్టుకున్నాం అనమాట. యాక్చువల్లీ ఫోటోగ్రాఫర్ అయితే మాకు వీడియో ఇవ్వాలి, కానీ అతను ఇవ్వట్లేదు. ఎప్పటి నుంచి అడిగి కలిసిపోయా, ఇవ్వట్లేదని నా దగ్గర ఉన్న వీడియోస్నే నేను క్లిప్స్ చిన్నవి యాడ్ చేసి పెట్టా. బట్ యాక్చువల్లీ ఇంకా బోల్డ్ వీడియోస్ ఉంటాయి, బట్ ఎవరు తీయలేదో లేకపోతే తీసిన ఫోన్లో ఎక్కడున్నాయో తెలియక నాకు ఇన్ని డేస్ పెట్టడానికి అవ్వట్లేదు. పెళ్లి వీడియోస్ కూడా చాలా కష్టపడి కలెక్ట్ చేసుకుంటున్నాను ఒక్కొక్కటి అని చెప్పి. అండ్ ఇక్కడ వచ్చేసి వీళ్ళు డాడీ వైపు నుంచి తెలిసిన వాళ్ళనమాట. అండ్ వీళ్ళంతా మా మమ్మీ వైపు తెలిసిన ఫ్యామిలీ. అండ్ ఇక్కడ వచ్చేసి మా తమ్ముడు ఫ్రెండ్స్, వాళ్ళదే హడావిడి అనుకుంటా. ఎవడు హడావిడిలో వాళ్ళు ఉన్నారు. అండ్ మొత్తం వెడ్డింగ్లో నేను ప్రియాంక సేమ్ డ్రెస్ ఎక్కడ వేసుకోలేదు కాబట్టి రిసెప్షన్కి అయితే వేసుకుందామని డిసైడ్ అయ్యాం. సో అందుకే నేను ప్రియాంక రిసెప్షన్కి మాత్రం సేమ్ లెహంగాస్ తీసుకున్నాం. అది కూడా ఎండ్ మూమెంట్లో, ప్రియాంకకి అయితే ఎండ్ మూమెంట్లోనే తీసుకున్నాము. ఉంటుందా ఉండదా అనుకున్నాం, బట్ లక్కీగా వాళ్ళు మాకు ఇంకోటి కూడా తెప్పించి ఇచ్చారు. సో వీఆర్ వెరీ హ్యాపీ. అట్లీస్ట్ వెడ్డింగ్ ఒకసారి అయిపోయినా వెడ్డింగ్లో ఒక్క డ్రెస్ అయినా ఒకలాంటిది ఉంది అని చెప్పి సాటిస్ఫాక్షన్ అనమాట.
ప్రియాంక అయితే వేసుకోనని చెప్పేసింది. యాక్చువల్లీ ప్రియాంక అయితే నాది టేస్ట్ కొంచెం స్లైట్ డిఫరెంట్. నా డిఫరెంట్ అని కాదు, నేను ప్రియాంక ఏది వేసుకుంటా, ఏది ఓకే అంటే నేను అదే వేసేసుకుంటాను. నాకు దాని చాయిస్ కూడా చాలా ఇష్టమే. బట్ నేను అనుకున్నా దానికి తొందరగా నచ్చదు. చిన్నప్పుడైతే బాగా నచ్చేది, కానీ ఇప్పుడైతే అస్సలు అంటది. అండ్ ఇక్కడంతా వీళ్ళందరూ అయితే ఉన్నారు. అండ్ ప్రోగ్రామ్స్ కూడా పెట్టారు, అవన్నీ ఉన్నాయి. బట్ వేటివి కూడా వీడియోస్ తీయలేదు నేను. షూట్ అంటే తీసారు, కానీ ఆ షూట్ వీడియోస్ అన్నీ ఎక్కడో నాకు తెలీదు. సో మళ్ళీ నేను వీడియో అనేది పెడతా, రిసెప్షన్ వీడియో వ్లాగ్ అనేది మొత్తంగా. మా ఫోటోగ్రాఫర్ నాకు వీడియో ఇస్తే. అండ్ వీళ్ళు మా డాడీ ఫ్రెండ్ ఎవరో అనుకుంటా. మొత్తం రిసెప్షన్లోని మమ్మీ, డాడీ, మా చెల్లి, మా తమ్ముడు మొత్తం ఇంతట్లో ఇక చిన్న దానికి వచ్చారు అంతే. ఇంకెక్కడున్నారో కూడా తెలియదు. నేను వాళ్ళని పిలుస్తూనే ఉండిపోయా, కానీ ఎవ్వరు రాలేదు. ఎవ్వరు బిజీ వాళ్ళే. మమ్మీ డాడీ అంటే గెస్ట్ వస్తారు కాబట్టి వాళ్ళకి వెల్కమింగ్ చేసుకోవాలని చెప్పి. ప్రియాంక అయితే అసలు లేదు, ఎక్కడికి వెళ్ళిందో కూడా తెలీదు. మొత్తం ఎక్కడుందా అని చెప్పి చూసుకుంటూనే ఉన్నాను. మా తమ్ముడైతే ఇంక వాళ్ళ ఫ్రెండ్స్తోని. సో ఎంగేజ్మెంట్కి కూడా సేమ్ అలానే చేసింది. అస్సలు ఎంగేజ్మెంట్ మొత్తంలో కూడా తను అసలు ఉండేదే కాదు. నాకు ఎంగేజ్మెంట్కి అదే చేసింది, రిసెప్షన్లోనే సేమ్ అదే చేసింది. పెళ్ళిలో కూడా ప్రియాంక ఉండదు, ఎందుకంటే కళ్ళకి ఏదో అయ్యింది, కళ్ళు రెడ్గా అయిపోయింది, బాగాలేదు అని చెప్పేసి ఇక్కడ అక్కడ తిరుగుతూ ఉండిపోయింది. అండ్ ఇక్కడ మధ్యలో మాకైతే ఇక్కడ చిన్న వీడియో షార్ట్స్ అయితే తీస్తున్నారు అనమాట. సో ఇంకా ఎవరు ఫోటో అస్సలు స్టేజ్ అయితే మాకు ఒక్క నిమిషానికి కూడా ఖాళీ ఉండట్లేదు అనుకుంటా. జనాల మీద జనాలు వచ్చేస్తూనే ఉంటున్నారు. సో మా పర్సనల్గా ఫొటోస్ వీడియోస్ అయితే మేము ఎక్కువ తీసుకోలేదు, అవ్వలేదు. రిసెప్షన్లో అంతా కూడా చాలా రష్. మమ్మీ వాళ్ళు కూడా లేరు. నేనైతే యాక్చువల్లీ మమ్మీ వాళ్ళ ఫ్యామిలీ ఫొటోస్ అయితే బాగుండు అని చాలా వెయిట్ చేసా. మమ్మీ వాళ్ళు, మా పెద్దమ్మ వాళ్ళు అందరూ బిజీగానే ఉండారు. అండ్ ఇక్కడైతే మీ అందరికీ తెలుసు, మా ట్విన్స్ బ్రదర్స్ అందరూనైతే లాస్ట్లో ఫోటో దిగాము. లాస్ట్లో కాదు, ముందే దిగాము అనుకుంటా. యాక్చువల్లీ చాలా క్లిప్స్ అనేవి నా దాంట్లో మిస్ అయిపోయి అంటే నాకు రాలేదు. ఎవరు వీడియోస్ తీసారో తెలియదు, కానీ కొన్ని వీడియోస్ తీసినవి వచ్చాయి, కొన్ని వీడియోస్ తీసినవి అయితే రాలే. సో దానివల్ల నాకు వీడియోస్ పెట్టడానికి అవ్వలేదు. అండ్ చాలామంది అడిగారు, మీ అత్తయ్య మామయ్య రాలేదా, అసలు వచ్చారా లేదా ఏంటి అని చెప్పి. సో మా అత్తయ్య మామయ్య అయితే వచ్చారు, కానీ స్టేజ్ అయితే మా అత్తయ్య ఎక్కలేరు కాబట్టి ఇంకా డ్రెస్ కూడా యాక్చువల్లీ అంటే ఆ టైంకి ఇంక అవ్వలేదు. సో ముందు నుంచే ఉన్నారు, కానీ జస్ట్ సింపుల్గా వేసుకొని వచ్చారు, అందుకే స్టేజ్ ఎక్కలేదు. మా మామయ్య అయితే స్టేజ్ ఎక్కారు, కానీ ఇంకా మరి ఆ వీడియోస్ నాకు తెలియవు, వీళ్ళు తీయలేదు అనుకుంటా. సో చూసారు కదా, బాగాలేదు కాబట్టే వీడియో వెడ్డింగ్స్లోకి రాలేకపోయారు అంతే. దానికి పెద్ద ఇష్యూ చేసేసి ఏదేదో మాట్లాడారు. బట్ మీకు అర్థమై ఉంటుంది కదా. అండ్ లాస్ట్లో అత్తయ్య మామయ్య వాళ్ళతో కూడా ఒక ఫోటో తీసేసుకున్నాము. యాక్చువల్లీ ముందే తీసుకుందాం అనుకున్నాం, బట్ మా ఫోటోగ్రాఫర్ మమ్మల్ని పంపించలేదు. కిందకి వెళ్ళాలి కదా, ఆల్రెడీ స్టేజ్ ఎక్కేసాం, మళ్ళీ కిందకి వెళ్ళాలి అంటే టైం పట్టేస్తుందని చెప్పి ఫస్ట్ అంతా అయిపోయిన తర్వాతే వెళ్ళండి అని చెప్పారు. సో ఇంకా కేక్ కటింగ్ చేసే ముందు అయితే ఫస్ట్ ఫోటో దిగి దాని తర్వాత పైకి వచ్చి కేక్ కటింగ్ చేసుకున్నాం. అండ్ కేక్ ఆల్రెడీ నా ఎంగేజ్మెంట్లో, నా బర్త్డేస్లో అందరూ చూసుంటారు, విక్కీ బేకర్స్ అని. సో అతని దగ్గర తీసుకున్నాం. సూపర్ ఉండేది కేక్ అయితే మాత్రం. చాలా సాటిస్ఫై అయ్యాను నేను కేక్ చూసి. అండ్ కేక్ కూడా ఎగ్జాక్ట్గా మా డ్రెస్కి. అండ్ మండపం కూడా ఎలా ఉందో కమెంట్స్లో అయితే చెప్పండి. సో ఇదంతా కూడా ఎస్పెషల్లీ మండపం అయితే నాకు ఇలా కావాలి అనుకుని నేను నా చాయిస్ మీద చేయించుకున్నాను. సో ఎలా ఉందో కమెంట్స్లో అయితే చెప్పండి. అండ్ ఇక్కడ కేక్ కటింగ్ అయితే చేస్తున్నాము. ఇక్కడ కూడా మమ్మీ వాళ్ళు లేరు. సో నాకు అది కోపంగా ఉండేది, కొంచెం డిసప్పాయింట్ అయ్యా, ఎందుకంటే ఇంకా టైం అయిపోతుంది కాబట్టి ఫాస్ట్గా కేక్ కటింగ్ అంతా అయితే చేసేసుకున్నాము. సో నేను తెచ్చకన్నా నేను కేక్ తిను, నువ్వు ఫస్ట్ తిను అని చెప్పాను. అండ్ ఇక్కడ ఇంకా అలా అయిపోయింది. హోప్ఫుల్లీ బాగానే జరిగింది. రిసెప్షన్ అంతా అయితే చాలా టైర్డ్ అయ్యాను, ఇంకా మ్యారేజ్కి వెళ్ళి రెడీ అవ్వాలి కాబట్టి ఇక్కడతో వెడ్డింగ్ పార్ట్ 1 అయితే అయిపోయింది. ఇంకా బోల్డ్ అంత వీడియో ఉంటుంది నేను రెడీ అయ్యింది అంతా కూడా, బట్ ఇక్కడ లేవు. సో నా దగ్గర క్లిప్స్ ఉంటే నేను నెక్స్ట్ వీడియోస్లో అయితే పోస్ట్ చేస్తాను. అండ్ ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చి ఉంటుంది. సో నచ్చితే కనుక ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వెడ్డింగ్ వీడియో కూడా నేను త్వరగా పెట్టడానికి ట్రై చేస్తాను. అండ్ చాలామంది హెయిర్ కేర్ వీడియో కూడా అడుగుతున్నారు. సో హెయిర్ కేర్, వెడ్డింగ్ అండ్ ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి. మీకు చాలామందికి చాలా క్వశ్చన్స్ కూడా ఉన్నాయి. సో అన్ని వీడియోస్ అయితే 1 by 1 పెడతాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.